ఉండొచ్చు. అక్కడ లేని మనిషిని పట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అక్కడ ఉండి ఏం చెప్పారో మీరు చెప్పలేకున్నారు. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. నేను నిన్న చెప్పిండేది ఎవిడెన్స్తో సహా చూపించిన ఇన్ఫర్మేషన్. మీరు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు, కాకమ్మ కబుర్లని చెప్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఊరికే కబుర్లు చెప్తే ఏమీ దట్స్ నో పాయింట్. ఇంకా అంటున్నా, ఐ వాస్ వెరీ వెరీ డిస్టర్బ్. చాలా బాధేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఆశీస్సులతో ఈసారి ఎంపీ టికెట్ కోసము అందరూ ప్రజలు నాకు ఓటేస్తారు అంటున్నారు. ఏమనాలా దీని గురించి? మీరు చెప్పింది కరెక్టే. వివేకానంద రెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు వేంపల్లిలో క్యాంపెయిన్ చేశారు. కరెక్టే చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసింది కాదనలేక దాని పార్టీ పరంగా వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఉద్దేశంతో చేశాడు. కరెక్ట్. అంతగా కష్టపడిన మనిషి, మీకోసం అంతగా కష్టపడిన మనిషి, మీరే ఒప్పుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి హంతకులను పట్టుకున్నారా? మీకోసం అంతగా కష్టపడ్డారు. అంతా ఇంత కాదు, చాలానే కష్టపడ్డారు. ఇష్టం లేకున్నా కానీ కష్టపడ్డారు, మనసు కష్టపెట్టుకున్నా కానీ కష్టపడ్డారు. ఎవరికి చెప్పుకోకుండా బాధను దిగమించుకొని కష్టపడ్డారు. మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? మీరు ఎంపీ, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, ఎందుకు అడగలేదు? సరే సిబిఐ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు? ఒకసారా రెండుసార్లా? రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా. మరి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, త్వరగా చేయాలి అని? ఇది మీ బాధ్యత కాదా? మీకు సహాయం చేసిన మనిషిగా మీకు బాధ్యత లేదా? లేక మీకోసం కష్టపడ్డ మనిషి కాబట్టి మీకు బాధ్యత లేదా? మీరు ఎందుకు చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానంద రెడ్డి చేసిన మంచి గురించి ఒక్కసారైనా మాట్లాడారా? సాక్షి పేపర్లో మాత్రం ఆయన గురించి ఎంత నీచంగా కావాలంటే అంత రాస్తారు. మీరే కదా సాక్షి పేపర్, మీకోసమే కదా కష్టపడ్డాడు వివేకానంద రెడ్డి. మరి అట్లా ఎట్లా చేయాలనిపిస్తుందండి మీకు? మీకోసం కష్టపడ్డ మనిషి ఒక్కసారన్నా మంచి రాశారా? ఎలక్షన్లు అయిపోయినాక, ఎలక్షన్ల ముందు మీకోసం మీ వాడుకునేదానికి ఎస్ రాస్తారు. ఆ తర్వాత ఒక్కసారైనా ఆయన మంచి గురించి ఒక్కసారైనా రాశారా? ఆయనని తలుచుకుంటూ మంచి ఎప్పుడైనా మాట్లాడారా? లక్ష్మణులుగా మీరిద్దరూ ఉంటున్నారు అంటున్నారు. మరి మీరిద్దరు కలిసి ఏం చేశారు?